నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం క్లాస్ 8 సోషల్ స్టడీస్లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో మనం ఈరోజు చూడబోయే చాప్టర్ ఏంటంటే చాప్టర్ 13, ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే మన భారత రాజ్యాంగం. అసలు ఒక దేశం ఎలా నడవాలి, మన హక్కులేంటి, ప్రభుత్వం ఏం చెయ్యాలి, ఇలాంటి అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పే ఒక పెద్ద రూల్ బుక్ అన్నమాట ఇది. ఈ సెషన్లో మనం ఏమేం నేర్చుకుందామో ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ అసలు రాజ్యాంగం అంటే ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత మన రాజ్యాంగాన్ని ఎలా తయారు చేశారన్నది చూద్దాం. ఇక రాజ్యాంగానికి ప్రాణం లాంటి పీఠిక అంటే ప్రియాంబల్ గురించి, అది మనకిచ్చే హామీల గురించి మాట్లాడుకుందాం. మన గవర్నమెంట్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చూసి మనం నేర్చుకున్నది అంతవరకు అర్థమైందో కొన్ని ప్రశ్నలతో టెస్ట్ చేసుకుందాం. ఫైనల్గా ఒక చిన్న సమ్మరీతో ఈ టాపిక్ని ముగిద్దాం. రైట్, ఇక మనం మొదటి సెషన్లోకి వెళ్ళిపోదాం. ఇంట్రొడక్షన్ టు ద కాన్స్టిట్యూషన్ అంటే ఒక దేశానికి రూల్ బుక్ లాంటి రాజ్యాంగం గురించి పరిచయం. సరే, ఒక సింపుల్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. మన భారతదేశం ఎంత పెద్దదో, ఎన్ని రకాల మనుషులు, భాషలు, సంస్కృతులున్నాయో మనకు తెలుసు కదా. మరి ఇంత పెద్ద దేశానికి అసలు ఒక రాజ్యాంగం ఎందుకు? ఒక్కసారి ఆలోచించండి. మనం ఏదైనా గేమ్ ఆడేటప్పుడు రూల్స్ ఉంటాయి కదా, ఆ రూల్స్ లేకపోతే ఏమవుతుంది? గందరగోళం. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆడతారు, కరెక్టేనా? అలాగే ఒక దేశం కూడా సక్రమంగా అందరికీ న్యాయంగా నడవాలంటే కొన్ని రూల్స్ కావాలి. ఆ రూల్స్ అన్నిటినీ కలిపి రాసుకున్న పుస్తకమే మన రాజ్యాంగం. అంటే సింపుల్గా చెప్పాలంటే రాజ్యాంగం అనేది ఒక దేశానికి సంబంధించి అత్యున్నతమైన చట్టం, సుప్రీం లా అన్నమాట. దేశంలో ఏ చట్టం చేసినా అది ఖచ్చితంగా రాజ్యాంగానికి లోబడే ఉండాలి. దేశాన్ని పాలించడానికి కావలసిన ప్రాథమిక నియమాలన్నీ ఇందులో ఉంటాయి. ప్రభుత్వం ఎలా ఏర్పడాలి, దాని పవర్స్ ఏంటి, మనలాంటి పౌరుల హక్కులేంటి, మన బాధ్యతలేంటి, ఇలా ప్రతి విషయం ఇందులో క్లియర్గా ఉంటుంది. ఇది ప్రభుత్వానికైనా ప్రజలకైనా అందరికీ వర్తిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం మన రాజ్యాంగాన్ని ఎలా తయారు చేశారో చూద్దాం. ఇది మామూలు విషయం కాదండోయ్, ఒక పెద్ద యజ్ఞం లాంటిది. భారత రాజ్యాంగాన్ని రాయడం కోసం 1946లో ఒక స్పెషల్ బాడీని ఏర్పాటు చేశారు. దాన్నే మనం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే రాజ్యాంగ పరిషత్ అని పిలుస్తాం. ఇందులో దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రజలెన్నుకున్న ప్రతినిధులు సభ్యులుగా ఉండేవారు. మన దేశ భవిష్యత్తును డిజైన్ చేసే అతిపెద్ద బాధ్యతను వాళ్లు తమ భుజాలపై వేసుకున్నారు. మొదట్లో ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మొత్తం 389 మంది సభ్యులు ఉండేవారు. వీళ్ళంతా అప్పటి బ్రిటిష్ ఇండియా ఇంకా సంస్థానాల నుంచి వచ్చినవాళ్లు. అయితే మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు దేశ విభజన జరిగింది కదా, అప్పుడు పాకిస్తాన్కు చెందిన ప్రాంతాల ప్రతినిధులు వెళ్లిపోవడంతో ఈ సంఖ్య కొంచెం తగ్గింది. మన రాజ్యాంగం ఎలా రూపుదిద్దుకుందో చెప్పే కొన్ని ముఖ్యమైన తేదీలు ఇవి చూడండి. డిసెంబర్ 9, 1946న రాజ్యాంగ పరిషత్ మొదటిసారిగా సమావేశమైంది. తరువాత ఆగస్టు 15, 1947న మనకు స్వాతంత్ర్యం వచ్చింది. దేశం కూడా విడిపోయింది. చాలా ఏళ్లపాటు ఎన్నో చర్చలు, వాదనలు తర్వాత ఫైనల్గా నవంబర్ 26, 1949న మన రాజ్యాంగాన్ని ఆమోదించారు. అందుకే మనం ప్రతి ఏటా ఈ రోజుని రాజ్యాంగ దినోత్సవం లేదా కాన్స్టిట్యూషన్ డేగా జరుపుకుంటాం. ఇక అది పూర్తిగా అమల్లోకి వచ్చింది మాత్రం జనవరి 26, 1950న. ఆ రోజే మనం రిపబ్లిక్ డే జరుపుకునేది. ఈ మొత్తం ప్రాసెస్ని ఇద్దరు గొప్ప వ్యక్తులు ముందుండి నడిపించారు. ఒకరు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఈయన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి అధ్యక్షుడుగా అంటే ప్రెసిడెంట్గా ఉండి మొత్తం చర్చలని సజావుగా నడిపించారు. ఇక రెండవ అతి ముఖ్యమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేడ్కర్. ఈయన డ్రాఫ్టింగ్ కమిటీ అంటే రాజ్యాంగాన్ని రాసే ముసాయిదా కమిటీకి చైర్మన్. రాజ్యాంగాన్ని రాయడంలో ఆయన పాత్ర ఎంత కీలకమంటే ఆయన్ని మనం భారత రాజ్యాంగ శిల్పి అని గౌరవంగా పిలుచుకుంటాం. చూడండి, మన రాజ్యాంగాన్ని పూర్తి చేయడానికి ఎంత సమయం పట్టిందో. 2 years, 11 months and 17 days. అంటే దాదాపుగా 3 సంవత్సరాలు. ఈ టైంలో వాళ్లు ప్రతి ఒక్క అంశాన్ని చాలా డీప్గా చర్చించారు. ఎన్నో దేశాల రాజ్యాంగాలను చదివి మన దేశానికి, మన ప్రజలకు ఏది ఉత్తమమో
దాన్ని మన రాజ్యాంగంలో చేర్చారు. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ చర్చల టైంలో మొత్తం 7,635 సవరణలు ప్రపోజ్ చేశారు. అంటే రాజ్యాంగంలో ఇన్ని మార్పులు చేయాలని ప్రతిపాదించారు. వాటన్నిటినీ చర్చించి కొన్నింటిని యాక్సెప్ట్ చేశారు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ప్రతి విషయాన్ని వాళ్ళు ఎంత డెమోక్రాటిక్గా, ఎంత జాగ్రత్తగా డీల్ చేశారో కదా. ఇక్కడ మనం మర్చిపోకూడదని మరో ముఖ్యమైన విషయం ఉంది. ఈ రాజ్యాంగ పరిషత్లో 15 మంది మహిళా సభ్యులు కూడా ఉన్నారు. సరోజినీ నాయుడు, దుర్గాబాయ్ దేశ్ముఖ్ లాంటి ఎందరో ధైర్యవంతులైన మహిళలు సమాన హక్కుల కోసం పోరాడారు. వాళ్ల వాయిస్ కూడా మన రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించింది. రైట్. ఇక మనం రాజ్యాంగం యొక్క ఆత్మ లాంటి ప్రియాంబల్ అంటే పీఠిక గురించి తెలుసుకుందాం. ఇది ఒక రకంగా మన రాజ్యాంగానికి ఐడెంటిటీ కార్డ్ లాంటిది. రాజ్యాంగం యొక్క అసలు ఉద్దేశాలేంటో ఇది మనకు సింపుల్గా చెప్తోంది. పీఠిక ఈ అద్భుతమైన మాటలతో మొదలవుతుంది. వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటే భారత ప్రజలమైన మేము. ఈ కొన్ని మాటల్లోనే చాలా పెద్ద అర్థం దాగి ఉంది. అంటే ఈ రాజ్యాంగాన్ని ఎవరో రాజుగాని బయట దేశం వాళ్లుగాని మనకివ్వలేదు. మన కోసం మనమే తయారు చేసుకుని మనకు మనమే ఇచ్చుకుంటున్నాం. దీనికి ఫైనల్ అథారిటీ మన ప్రజలే అని ఈ లైన్ బల్లగుద్ది చెప్తుంది. పీఠికలో మనం చూసే మొదటి ముఖ్యమైన పదం సావరెన్. తెలుగులో సార్వభౌమాధికారం అంటాం. అంటే ఏంటి? సింపుల్గా ఇండియా ఒక ఇండిపెండెంట్ దేశం. మన దేశానికి సంబంధించిన ఇంటర్నల్ విషయాల్లో గాని ఎక్స్టర్నల్ విషయాల్లో గాని మన నిర్ణయాలు మనమే తీసుకుంటాం. ఏ బయటి దేశం కూడా మనల్ని కంట్రోల్ చేయలేదు, మనకు ఆర్డర్లు వెయ్యలేదు. రెండో పదం సోషలిస్ట్ అంటే సామ్యవాదం. దీని ఉద్దేశమేంటంటే దేశంలో ఉన్న సంపద, వనరులు కొద్దిమంది చేతుల్లోనే ఉండిపోకుండా అందరికీ సమానంగా అందాలి. ధనిక పేదల మధ్య తేడాలను తగ్గించి సామాజికంగా ఆర్థికంగా ఉన్న అసమానతలను తొలగించడానికి ప్రభుత్వం పనిచేయాలని ఇది చెప్తుంది. మూడోది సెక్యులర్ అంటే లౌకికవాదం. ఇది మన దేశానికున్న ఒక స్పెషల్ క్వాలిటీ. ఇండియాకి ఒక అఫీషియల్ మతం అనేది ఏదీ లేదు. అంటే ఇది హిందూ దేశమనో ముస్లిం దేశమనో చెప్పరు. ప్రభుత్వం దృష్టిలో అన్ని మతాలు సమానమే. ప్రభుత్వం అన్ని మతాలను ఒకేలా గౌరవిస్తుంది, రక్షిస్తుంది. ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్లు ఫాలో అయ్యే స్వేచ్ఛ ఇస్తుంది. అయితే ఇక్కడో చిన్న తేడా గమనించాలి. మన సెక్యులరిజం వెస్టర్న్ దేశాల్లో ఉండే సెక్యులరిజం ఒకటి కాదు. వెస్టర్న్ దేశాల్లో ప్రభుత్వం, మతం రెండూ కంప్లీట్గా వేరు. ఒకదాంతో ఒకటికి సంబంధముండదు. కాని మన ఇండియాలో అలా కాదు. మనది పాజిటివ్ సెక్యులరిజం. అంటే ప్రభుత్వం మత విషయాల్లో న్యూట్రల్గా ఉంటుంది, కాని అవసరమైతే అన్ని మతాల సంస్థలకు సహాయం చేయగలదు. అలాగే ఎక్కడైనా మతం పేరుతో హక్కులకు భంగం కలిగితే ప్రభుత్వం జోక్యం చేసుకుని సరిదిద్దగలదు. ఇక నాల్గోది డెమోక్రాటిక్ అంటే ప్రజాస్వామ్యం. ఇది మనందరికీ తెలిసిందే. ఫైనల్ పవర్ ఎవరి చేతుల్లో ఉంటుంది? ప్రజల చేతుల్లోనే. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి మన నాయకులను మనమే ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకుంటాం. మన దేశంలో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఉంది. అంటే 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కులం, మతం, జెండర్, డబ్బు ఇలాంటి తేడాలు లేకుండా 1 పర్సన్ 1 ఓట్ అనే సూత్రం ప్రకారం ఓటు హక్కు ఉంటుంది. 5వ పదం రిపబ్లిక్ అంటే గణతంత్రం. దీని అర్థం మన దేశానికి హెడ్ అంటే రాష్ట్రపతి, ఎలెక్ట్ చేయబడిన వ్యక్తి. అంతేగాని వారసత్వంగా వచ్చే రాజు లేదా రాణి కాదు. బ్రిటన్లో లాగా రాజుల పాలన కాకుండా మన దేశాధినేత కూడా ఒక ఫిక్స్డ్ టర్మ్కి ఎన్నుకోబడతారు. ఈ 5 మెయిన్ ప్రిన్సిపల్స్తో పాటు పీఠిక మన పౌరులందరికీ మరో 4 గొప్ప విషయాల్ని కూడా ప్రామిస్ చేస్తుంది. అవేంటంటే జస్టిస్ అంటే న్యాయం, సోషల్, ఎకనామిక్, పొలిటికల్ అన్ని రంగాల్లో న్యాయం, లిబర్టీ అంటే స్వేచ్ఛ, ఆలోచించే స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛ, మనకు నచ్చినదాన్ని నమ్మే స్వేచ్ఛ, ఈక్వాలిటీ అంటే సమానత్వం, స్టేటస్లో అవకాశాల్లో అందరికీ సమానత్వం. ఇక చివరిది ఫ్రెటర్నిటీ అంటే సౌభ్రాతృత్వం, మనమంతా ఒకే దేశానికి చెందినవాళ్లమనే సోదరభావం. ఓకే, నెక్స్ట్ మన రాజ్యాంగం మనకు ఎలాంటి ప్రభుత్వ వ్యవస్థను ఇచ్చిందో చూద్దాం. మనది ఫెడరల్ సిస్టమ్ అంటే సమాఖ్య వ్యవస్థ అని చెప్పొచ్చు. ఇంత పెద్ద దేశంలో పవర్ అంతా ఒక్కరి చేతిలోనే ఉంటే మేనేజ్ చేయడం చాలా కష్టం గదా. మరి పవర్ ఎవరి దగ్గరుంటుంది?
సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర లేక స్టేట్ గవర్నమెంట్స్ దగ్గర? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మన రాజ్యాంగ నిర్మాతలు దీనికొక బ్యూటిఫుల్ సొల్యూషన్ ఇచ్చారు. మనది ఒక ఫెడరల్ సిస్టమ్. అంటే సెంట్రల్ గవర్నమెంట్కి కొన్ని పవర్స్, స్టేట్ గవర్నమెంట్స్కి కొన్ని పవర్స్ అని డివైడ్ చేశారు. ఉదాహరణకి డిఫెన్స్, ఫారెన్ అఫైర్స్ లాంటివి సెంటర్ చూసుకుంటే, పోలీస్, అగ్రికల్చర్ లాంటివి స్టేట్స్ చూసుకుంటాయి. కానీ అదే సమయంలో దేశం ఎప్పుడూ బలంగా, యునైటెడ్గా ఉండటం కోసం కొన్ని యూనిటరీ ఫీచర్స్ కూడా పెట్టారు. అంటే దేశం మొత్తానికి ఒకే రాజ్యాంగం, ఒకే సిటిజన్షిప్ ఉండటం, ఎమర్జెన్సీ టైంలో సెంటర్కి ఎక్కువ పవర్స్ రావడం, ఇవన్నీ దానికి ఉదాహరణలు. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు డిస్కస్ చేశాం కదా. ఇప్పుడు కొన్ని సింపుల్ క్వశ్చన్స్తో మన నాలెడ్జ్ని ఒకసారి టెస్ట్ చేసుకుందామా? ఓకే, ఫస్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగం ఎప్పుడో అమలులోకి వచ్చింది? అంటే వెన్ డిడ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కమ్ ఇన్ టు ఫోర్స్? ఆప్షన్స్ చూడండి. మనం ఏ రోజైతే రిపబ్లిక్ డే జరుపుకుంటామో అదే ఆన్సర్. ఎస్, మీరు కరెక్ట్గా గెస్ చేశారు. ఆన్సర్ ఇస్ సి, January 26, 1950. November 26, 1949 దాన్ని అడాప్ట్ చేసుకున్నారు, కానీ పూర్తిగా అమలులోకి వచ్చింది మాత్రం ఈ రోజే. నెక్స్ట్ క్వశ్చన్. హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? అంటే రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ ఎవరు? ఆయన్ని మనం ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటాం. గుర్తొచ్చిందా? యా, ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి, డాక్టర్ బిఆర్ అంబేడ్కర్. మరి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఎవరు? ఆయన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి ప్రెసిడెంట్. ఓకే, లాస్ట్ క్వశ్చన్. దేశానికి హెడ్ అంటే దేశాధినేత వారసత్వంగా కాకుండా ఎలెక్ట్ చేయబడతారు అని చెప్పే పదమేది? సావరెన్ అంటే ఇండిపెండెంట్ అని, డెమోక్రాటిక్ అంటే ప్రజల పాలన అని మనకు తెలుసు. సో మిగిలిందేంటి? ఎగ్జాక్ట్లీ, ఆన్సర్ ఇస్ సి, రిపబ్లిక్. రిపబ్లిక్ అంటే హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎన్నికైన వ్యక్తి అయ్యుంటారు. అద్భుతం. ఇప్పుడు మనం ఈ పాఠంలో నేర్చుకున్న మెయిన్ పాయింట్స్ ఏంటో ఒకసారి క్విక్గా రివైజ్ చేద్దాం. ఓకే, కీ టేక్అవేస్ ఏంటంటే, ఫస్ట్, రాజ్యాంగం అనేది మన దేశానికి సుప్రీం రూల్ బుక్. 2, దీన్ని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ దాదాపు 3 సంవత్సరాలు కష్టపడి తయారు చేసింది. 3, దీని ప్రియాంబుల్లో మన దేశం యొక్క ముఖ్యమైన విలువలు అంటే సావరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రాటిక్, రిపబ్లిక్ అనేవి ఉన్నాయి. ఇక 4వ పాయింట్, మనది ఫెడరల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, కానీ దేశ ఐక్యత కోసం సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం బలంగా ఉంటుంది. ఈ సెషన్తో మన భారత రాజ్యాంగం గురించి మీకొక మంచి క్లారిటీ వచ్చిందని నేను ఆశిస్తున్నాను. చూడండి, మన రాజ్యాంగం మనందరి హక్కులను కాపాడటమే కాదు, మన బాధ్యతలను కూడా గుర్తుచేస్తుంది. దీని గురించి తెలుసుకోవడం మనందరి డ్యూటీ. సో ఇలాగే కొత్త విషయాలు నేర్చుకోవాలనే మీ క్యూరియాసిటీని ఎప్పుడూ కొనసాగించండి. థ్యాంక్ యూ. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.